వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. లక్షలాది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనము జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. వారి త్యాగాలు, సేవలు, పట్టుదల, కృషి, నిస్వార్థతత్వం మనం కూడా ఆచరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య పరిపాలనకు పునాదిరాళ్లుగా మనము ఉంటామని, జాతీయత భావాలు దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆ మహనీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గాంధీ ఆశ్రమ నిర్వహణకు, శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలకు, ధర్మకర్తలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందరికీ 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, త్యాగమూర్తులు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈనాడు మనం స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖంగా జీవిస్తున్నామంటే ఆ మహనీయుల కృషి. ఎండనక వాననక మరి అనేక ఈతి బాధలకు గురయ్యి, ఆహారం దొరక్క, మరి మందులు దొరక్క, శరీరం అస్వస్థకి గురి చేసే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నిరంకుశ పాలన చేశారు. ఆహారం లేదు, మందులు లేవు, జైల్లో మగ్గబెట్టేవాళ్ళు. షూట్ ఎట్ సైట్, కనపడితే కాల్చిన ఆర్డర్స్. జలియన వాలాబాగ్ విధానం చూస్తే కొన్ని వేల మంది అక్కడక్కడ చనిపోవటం చాలా బాధాకరమైనది. ఆ విషయాలన్నీ గ్రహించి గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చివరిసారికి ఇచ్చారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలోనే జనాలకి ప్రాచుర్యం వచ్చింది, జనాలు ఉప్పొంగిపోయింది. ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వారి ప్రభుత్వ ఆస్తుల మీద విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆ మహనీయుల త్యాగాలు మనం దృష్టిలో పెట్టుకోవాలంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనం నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వాసవి క్లబ్, తెనాలి టౌన్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ మరియు ఆర్సీ జెడ్సీ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ ట్రెజరర్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ భాస్కర్ని శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ సహకారంతో 200 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ కిట్స్, స్నాక్స్ పంపిణీ చేశారు. జెడ్సీ, ఆర్సీ విజిట్ కార్యక్రమంలో భాగంగా గోసేవ, 10 మందికి పెన్షన్స్, 5 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ ఎన్వి నారాయణ, మాజీ గవర్నర్ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ గోనగుంట్ల జయంత్, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ భాస్కర్ని శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ విచ్చేశారు. జెడ్సీ విఎన్ కేసీజీఎఫ్ ఎక్కల నాగశ్వేత, ఆర్సీ విఎన్ గోనగుంట సుజాతని సన్మానించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్కి ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ కాజా పద్మజ కుమారి, సెక్రటరీ పెద్దమల్ల పరమేశ్వరి, ట్రెజరర్ మద్దాలి సత్యవతి పాల్గొన్నారు. హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా వాసవి క్లబ్, ఇస్కాన్ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ హైస్టింగ్ కార్యక్రమం నిర్వహించబడి జరిగింది. ఇందులో భాగంగా వాసవి క్లబ్ గవర్నర్గా, డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లల్ని అలరారిస్తూ చక్కగా ప్రిన్సిపల్స్ గారు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పాటుగా విద్యార్థులకి బుక్స్ పంపిణీ కార్యక్రమం, పెన్స్ కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా నృత్యాలు, సాంగ్స్ కూడా పాడారు. చాలా చక్కగా ఉంది, దీన్ని అభినందిస్తున్నాను. శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు హర్ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 22A బెటాలియన్ తెనాలి కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి వద్ద 3 రంగుల జెండాని ఎగురవేయాలి అని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ ర్యాలీలో క్యాడెట్స్ సైకిల్స్ కి
జాతీయ జెండా కట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ పట్టణ వాసులను చైతన్యపరిచారు. మాస్టర్ స్టిక్ బ్యాండ్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మొహలబీ, ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్, 22వ ఆంధ్ర బెటాలియన్ పిఏ స్టాఫ్ సుబేదార్ జ్యోతి సింగ్, నయూబ్ సుబేదార్ డివేందర్ సింగ్, హవల్దార్ అజయ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ చౌక్ లోని A1 ఫంక్షన్ హాల్ నందు కేక్ కటింగ్ నిర్వహించి గుంటూరు కోటేశ్వరరావుకు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పేరం సంజీవరెడ్డి, జిడుగు తులసి, మాజీ కౌన్సిలర్ కుక్కల వాసు, ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు 15వ వార్డు గుంటూరు కోటేశ్వర గారు వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు 54వ పుట్టినరోజు A1 ఫంక్షన్ హాల్లో అంతా మేము కలిసికట్టుగా సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ శ్రేయభావంతో అందరం బాగా ఒకళ్ళం ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మా మిత్రుడు అన్నగారు గుంటూరు కోటేశ్వర గారు ఆ 46 కూడా పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు వచ్చింది. చాలామంది మాకు జ్ఞాపకాలుగా ఉంటాయి. అదేవిధంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో కుర్రా శ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తెనాలి పట్టణంలో పరిచయం అక్కర్లేని పేరు 15వ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు వారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది బంధుమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి వారు. ఇంకా మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ 15వ వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గుంటూరు కోటేశ్వర గారి జన్మదిన సందర్భంగా కుర్రా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి గుంటూరు కోటేశ్వర గారి స్నేహితులందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే కోటేశ్వర గారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వాడవాడల ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలు నిర్వహించిన పలు రాజకీయ పార్టీలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.